పక్కన ఇప్పుడు ఎవరికొకరు ఇప్పుడు మీకు ఒక నాయకుడు ఒక హీరో ఇష్టం ఉంటాడు, నాకు నాయకుడు హీరో ఇష్టం ఉంటాడు, అది పక్కన పెడితే కొట్టలేదు అనేది ఆవిడ చెప్తుంది, వాళ్ళ బంధువులే అసలు జరగలేదని. ఇక్కడ ఏమవుతుందంటే బాలాగారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం అతని ఫంక్షన్లో ఎవరైనా పార్టిసిపేట్ చేసినా లేకపోతే ఏదైనా జరిగినా ఆయన మీద ఉన్న కోపం ఈ సామాన్య ఇప్పుడు నా ఆవేదన ఏంటంటే ఆ పిల్లోడు బలైపోయాడు, ఆ పిల్లోడిని దారుణంగా కొట్టారు. ఇందాక మనకి సీనియర్ ఐపీఎస్ జేడీ గారు కూడా కొట్టడం తప్పు, ఇప్పుడు అతన్ని కొట్టినట్టే కదా, ఏంటి అసలు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు అనేది కొంచెం మంచి పాయింట్ ఏంటంటే, పార్టీలు ఎవరైనా కావచ్చు కానీ ఒకరు అనవసరంగా బలైపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కక్షను తీసుకొచ్చి ఇప్పుడు ఈ పిల్లోడి మీద చూపిస్తున్నాడు. వెదర్ హీస్ బిలాంగ్స్ టు జనసేన పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, లేకపోతే వైసీపీ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు అని అంటున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన డిబేట్లో ఉన్న టీడీపీ నాయకులు గారు చెప్పడం ఏంటి అంటే, ఆయన ఎంటైర్ డిబేట్ మీరు ఒకసారి ఆయన వర్షన్ మొత్తం తీసుకుంటే ఆయన ఏదో సోచ్ చెప్పుకుంటూ వచ్చాడు. అసలు దేనికి రిలివెన్స్ నాకు అర్థం కాల. మీరు కదిరి ఇష్యూ అన్నారు, ఆ అబ్బాయి ఇష్యూ అన్నారు, అంటే ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఒక మైండ్ సెట్ ఆఫ్ దీన్నే ఒక వ్యక్తి ఇలా తీసుకొచ్చారంటే ఇంక ఎంటైర్ పార్టీ ఏ విధంగా అతని మీద కక్ష కట్టి చేస్తుందనేది మనకి ఇది ఒక చిన్న నిదర్శనం. వాస్తవంగా చెప్పాలంటే నాచనా యానితో అంగన్ బింగా అని అంటారు బేసికలీ. ఎందుకు ఈ సామెత హిందీలో చెప్తుంటారంటే, ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళ చేతుల్లో ఉంది, ప్రస్తుతం కూటమి ప్రభుత్వము, వాళ్ళ చేతుల్లో పోలీసు వాళ్ళు వ్యవస్థ ఉంది. ఏం జరిగింది ఏందనేది ఓపెన్ ఇన్వెస్టిగేషన్ చేయండి, అయిపోయింది కదా. అక్కడ ఒక కెమెరాలు పెట్టి మీడియా వాళ్ళతో మొత్తం అందరు ఇంత డిబేట్ జరుగుతుంది కదా, అందరు మీడియా వాళ్ళు వస్తారు, ఓపెన్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని పెట్టండి, హ్యాపీగా ఓపెన్ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు మన ఊర్లో పంచాయతీలు చేస్తుంటే సుప్రీంకోర్టే చెప్పిందండి, మన సీజనే చెప్పారు మాక్సిమం మీడియేషన్స్ చేయండి అని చెప్పేసి అని, రైట్? అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కదా పెద్దల దగ్గర కూడా సమస్యలు క్లియర్ చేయండి అని చెప్పేసి అంటుంది, అవునా? మరి అలాంటప్పుడు నేను ఒక విషయం చెప్తాను, అలాంటప్పుడు అది వాస్తవాలని ఓపెన్ గా పెట్టి వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టి ఏం జరిగింది ఏంటని క్లోజ్ చేస్తే అయిపోయేదానికి ఎందుకు ఇంత కాంట్రవర్షియల్ చేస్తున్నారంటే, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక కాంట్రవర్షియల్ వాళ్ళకి కావాలి. నాకు అర్థమైన విషయం, వాళ్ళు గవర్నెన్స్ని డిశ్చార్జ్ చేయమని కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఎంతసేపు ఉన్న అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపించడం తప్ప, మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని మీరు చేయాలి తప్ప, మీరు డిబేట్లకు వచ్చి లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి ఒక సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ మినిస్టర్లు కానీ మీరు మాట్లాడేదేంది, వాళ్ళు చేయలేదు వీళ్ళు మీరు ఎందుకు ఉండేది, గాడిదలు గాడు అనుకున్నారా? మీకు ఓట్లేసి జనాలు ఎందుకు పంపించారు? వెయిట్ 1 minute ఆగండి, మిమ్మల్ని జనాలు ఓట్లేసి ఎందుకు పంపించారు? వాళ్ళు చేయలేదు కాబట్టి మిమ్మల్ని చేయమని చెప్పేసి, వాళ్ళు గాడిదలు కాస్తారు కాబట్టి వాళ్ళని దింపేశారు. ఇప్పుడు మీరు కూడా అదే కాస్తారా? ఎన్ని రోజుల నుంచి ఇంకా నాకు అర్థం కాదు. అంటే ఎంతసేపు ఉన్న పొలిటిసైజ్ చేసి పబ్లిక్ కి సంబంధించిన ఇష్యూస్ మొత్తం డైవర్షన్ చేసి చేయడం తప్పనిచ్చి ఇక్కడ ఏం పెట్టారంటే ఓపెన్ ఫర్ సేల్ పెట్టేశారండి. ఆ సేల్ లో ఇవన్నీ కొట్టుకుపోతాయి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను నేను, ఒక్క నిమిషం రఫీ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇదే సమస్య మీకు కూడా వస్తుంది. సమయం ఇచ్చని 12-15 నిమిషాలు మీరు మాట్లాడి ఒక్క నిమిషం ఆగండి, అందరూ వర్షం విన్న తర్వాత మీరు మళ్ళీ దీన్ని ఖండిద్దరు వాళ్ళు మాట్లాడినట్లు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ అదే, వారికి ఒక బాధ్యత ఉండాలి కదా సార్. నిన్న నేనే ఒక లైవ్ లో స్థానిక ఎంపీటీసీ జనసేన ఎంపీటీసీ అమర్ అనేటువంటి ఎంపీటీసీ గారు, రాయలసీమలో ఆయనే గెలిచారు, ఆయన తీసుకొని సార్ ఏం జరిగింది ఇష్యూ అంటే మొత్తం క్లియర్ గా చెప్పుకొచ్చారు. ఇలా నేను ఎంక్వైరీ చేస్తే కొట్టలేదని తేలింది, నాకైతే కొట్టాడా లేదనేది పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ఆ పిల్లోడైతే అలాంటి కాదు, 10 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, జనసేన పవన్ కళ్యాణ్ గారు అభిమాని అతను అనేటువంటి అంశం చెప్తే వైసీపీ వాళ్ళు ఏం చేయాలి సార్ బాధ్యతతోటి అంతవరకు కట్ చేసి అతను పవన్ కళ్యాణ్ అభిమాని అంట, ఈ గర్భిణీ శ్రీని కాలుతో తన్నినోడు పవన్ కళ్యాణ్ అభిమాని ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు జరగలేదంట, అది పోలీసులు బై మిస్టేక్ కొట్టారా, మనం ఆ పిల్లోడి కోసం ఫైట్ చేద్దామని మాట్లాడలేదు ఎవరు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. ఇప్పుడు మీరు నేను ఉన్నాం, ఈరోజు ప్రాబ్లం ఇక్కడి నుంచి రాలా, మన డైనిస్టీ నుంచి ప్రాబ్లం వచ్చింది. ఎక్కడి నుంచి? మన 4 fathers దగ్గర నుంచి వాళ్ళ యొక్క డిఎన్ఏ సిస్టమ్ ఎవాల్యుయేట్ అవుతూ వస్తూ మా తాతకి, మా నాన్నకి, నాకు, రేపు నా పిల్లడికి అది రెడ్యూస్ ఎప్పుడు అవుతుంది అంటే ఒక టైం పడుతుంది. ఓవర్ ద నైట్ ఎవరి మైండ్ సెట్స్ మారవు, ఎవరి సైకాలజీ మారదు. ఇప్పుడు వైసీపీ పార్టీ ఉందండి, వైసీపీ పార్టీ ఏమో ఇప్పుడు 40 ఏళ్ళు 50 నుంచి పుట్టల, మొన్న పుట్టింది. ఎవరు చూసి పుట్టింది? ఇప్పుడున్న 40 years ఇండస్ట్రీని చూసి పుట్టింది. ఎందుకు పుట్టింది? ఈ 40 years ఇండస్ట్రీ వాళ్ళు చేసినంత ఒక టెక్స్ట్ డేటా ఉంది కదా మన దగ్గర, ఒక డేటా బుక్ ఉంది కదా. మరి మనం నేర్చుకునేది ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? ఎగ్జిస్టింగ్ ఉన్న దగ్గర నుంచి కదా నేర్చుకుంటాము. మరి వీళ్ళు మన ప్రీడిసెసర్స్ ఏం చేసి పెట్టారు మనకు, ఏదైతే అవైలబుల్ పెట్టారో దాన్ని ఇప్పుడు మనం మార్చుకోవాలి. ఓవర్ ద నైట్ ఏది జరగదు. వైసీపీ పార్టీ దీంట్లో మినహాయించింది కాదు, ఎందుకంటే పురాతనంలో పాతకాలంలో వీళ్ళు నేర్పించింది అదే, వాళ్ళు అదే నేర్చుకున్నారు. వాళ్ళు ఏది నేర్పిస్తారు ఎగ్జాక్ట్లీ అది జరుగుతున్నాయి ఇక్కడ. ప్రత్యేకత ఏముంది సార్? అందులో ఆ విషయం నేను వస్తాను చూడండి. నాకు తెలిసి
మా తాతలు ఎప్పటి నుంచో కూడా ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, మా నాన్న వాళ్ళ దగ్గర ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, మా అన్నలు కూడా ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, మేము కూడా ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, నా పిల్లలు కూడా ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీలోనే ఉన్నాం ఇంకా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. అయితే మార్పు ఎక్కడొచ్చిందంటే ఫెసిలిటీస్ మారాయి. అప్పుడు కూడా వెలిఫేర్ ఏదైతే చెయ్యాలో వీళ్ళ జోబుల్లోంచి ఏం తీసుకురావాలి పొలిటీషియన్స్, వెలిఫేర్ ఎక్కడి నుంచి చేయాలో అందరూ తెలుసుకోండి. ఇప్పుడు ఏదైతే మెహర్బానీ మనకు మేము ఈ పథకాలు ఇస్తాం ఆ పథకాలు ఇస్తామని చెప్తున్నారా, దట్ ఈస్ అవర్ రైట్. అందరూ గుర్తుపెట్టుకోండి. మాట్లాడకండి. డిపిఎస్పీస్ అనే రాజ్యాంగంలో ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో వెల్ఫేర్ అనేది మ్యాండేటరీ. భారతదేశ చరిత్రలో అంటే నేను ఇది వాళ్ళని పొగుడుతున్నానని కాదు, నాకు తెలిసినంత వరకు నేను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను, ఎంఏ హిస్టరీ కూడా చదివా. ఒకటేమో యూనివర్సిటీ ఉండండి, మీరు ఫస్ట్ మీరు ఆగండి, ఫస్ట్ మీరు ఆగండి సార్, మీకు ఓపిక లేదు సార్. సార్ మీ పీపీటీ అందరు చూసారులేండి, స్కూల్లో మీరు స్కూల్లో యూజ్ చేయకుండా కూడా మీరు క్యాన్వాల్ వేసి బల్లలు పెట్టి చూసిన అందరు జనాలు చూసారు, కానీ దాని దగ్గర కూడా వద్దాం. సో వీళ్ళు ఏంటి ఇప్పుడు మనం హిస్టరీ నుంచి ఒకసారి తీసుకొని వస్తే ఎన్ని పార్టీలు వచ్చాయో, కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్, రకరకాల పార్టీలు వచ్చాయి. 100కి 100% నాకు తెలిసి వెల్ఫేర్ స్కీమ్స్ డెలివరీ అయితే ఎవరు చేయాలి. రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అయితే బాగా జరిగాయి. ఏంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను 9th క్లాస్ వరకు సిబిఎస్ఈ చదివా, ప్రైవేట్ స్కూల్ నాది. నేను డబ్బులు కట్టి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడిని. బై ఫేట్ వల్ల మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేక మా ఫాదర్ తీసుకెళ్ళి నన్ను 10th క్లాస్లో తెలుగు మీడియంలో పడేశారు. ఆ స్కూల్ నేను చదువుకున్న స్కూలే ఎక్కడో పక్కన పెడదాం. నేను చదువుకున్న స్కూలే ఒకప్పుడు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది చూస్తే దద్రిపోతుంది. అది ఎలా జరిగింది, నేను చదువుకునే రోజుల్లో కానీ నాకు అలాంటి స్కూల్ ఉండింటే నా స్టడీస్ ఇంకా ఓ రేంజ్లో ఉండేదేమో. అంటే నేనేమంటున్నా, విజనరీ ఉన్న పర్సన్ ఒకవేళ దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అలానే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీద, దెన్ దాని తర్వాత మన న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో బొటానికల్గా వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పెడుతుందా లేదా అని చెప్తే దాంట్లో తక్కువ పర్సెంట్ పెడుతుంది. అసలుకి ఎగ్జిస్టింగ్ ఉన్న అంటే దీదెన్ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళు ఎడ్యుకేషన్ మీద కానీ వెల్ఫేర్స్ మీద కానీ చాలా మంది అంటారు కదా, అమ్మఒడి లేకపోతే ఊరికే డబ్బులు ఇచ్చేసారని చెప్పి. ఈ జనాలకు తెలియదు ఏంటంటే బుద్ధి తెచ్చుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ ఇక్కడిది కాదు, ఫారెన్ కంట్రీస్లో మనకు దాన్ని ఏమంటారంటే ప్రమోషన్ ఫర్ ఎడ్యుకేషన్ ప్రమోషన్ అంటారు. ఏంటంటే ఒక కుటుంబంలో ఎడ్యుకేషన్ పంపించడం కోసం పిల్లల్ని వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. ఆగండి సార్, మీరు ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి చాలా మంది చదువుకోవడానికి వెళ్ళారు. అంటే ఈ చదువు అక్షరాస్యత పెరగడం వల్ల ఏమొస్తుందో తెలుసా మనకు. ఇప్పుడు ఈ గొడవ జరిగే చూసారా, కాల్తో తన్నాడు సార్, మీరు ఆగండి, మీ కోరస్ ఆపండి. ఈ చదువుకోవడం వల్ల పెరగడం వల్ల ఏమవుతుందంటే విచక్షణ అనేది వస్తుంది మనకు. బేసికల్ గా ఎందుకు విచక్షణ వస్తుందంటే బేసిక్ కొన్ని ఎంతో కొంత చట్టాల గురించి కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ గురించి అవగాహన వస్తుంది. అప్పుడేం భయపడతాం. ఇప్పుడు అతను చేసిన యాక్టివిటీ ఇదే బేసిక్ ఎడ్యుకేషన్, కొంచెం మనకు రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ఉంటే అతను ఆ పని చేయడానికి వస్తాడా, రాడు కదా. దీంతో పాటు మన లీడర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు లీడర్స్ చాలా ఇంపార్టెంట్ అంటే మీరు క్లాస్లో ఎంత పొలైట్గా లెసన్ చెప్తారో పిల్లలు కూడా అంత పొలైట్గా మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు, వస్తారు. అదే సార్ క్లాస్లో బూతులు తిట్టి ఇవన్నీ నేర్పించమని చెప్పండి, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ కదా. వెయిట్ అక్కడికి వస్తా. ఇప్పుడు రీసెంట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏ సభలో ఎత్తుకోండి, ఆయన ఎక్కడ ఇంతవరకు కూడా ఒక రెస్పాన్సిబుల్గా మాట్లాడారు చెప్పండి నాకు. ఎవరు చూసినా కూడా రెచ్చగొట్టే మాటలు తప్ప ఆయన. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు మాట్లాడావు బాగుంది, నేను కాదనట్లా. రెస్పాన్సిబుల్ గా ఉన్న టైంలో ఇప్పటికైనా కనీసం ఒక రెస్పాన్సిబుల్ గా పొలైట్ గా రెచ్చగొట్టకుండా మాట్లాడి నేను అదే అంటున్నాను సార్. అది ఎక్కడ ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి మేము వచ్చామని చెప్పారు కదా, మీరు చేయండి మంచిది. ఎందుకు చేయలేకపోతున్నారు? సమయం తక్కువ ఉంది. చిన్నప్పటి మీరు మాట్లాడు. చిన్నప్పటి గారు గుడ్ ఈవినింగ్ అండి.